టీడీపీ ఎక్స్ కార్పొరేటర్స్ ఏదైతే వారు ప్రతిలో వారు కూర్చునే విధానం అవనివ్వండి, వారు మాట్లాడే తీరు అవనివ్వండి, మనకి ఏమర్థం అవుతుంది? వారు అది పాడిందే పాడ పాచిపడ దాసరా అంటూ వాళ్ళందరూ కూడా ఇప్పుడే నిద్రలేసి ఏదో వచ్చి వాళ్ళు చూసుకుంటే ఏ విధంగా మాట్లాడాలో వాళ్ళకి బలవంతాన కూర్చోబెట్టి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎందుచేతనంటే రాజమహేంద్రవరంలో ఈ రోజున భరత్రామ్ గారు డెవలప్మెంట్ చేసిన కేవలం 2.5 సంవత్సరాల్లో డెవలప్ చేసిన విధానం చూస్తే వారికి ఇప్పుడే ఓటమి భయం పట్టుకొని ప్రజల స్పందన ఇదేనేమి, వారు ఏ విధంగా భయభ్రాంతులు పడుతున్నారో, ఏ విధంగా వాడంది దగ్గరగా ఏ విధంగా ఉన్నారో చూస్తేనే అర్థమయ్యి ఈ రోజున వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు ఆ విధానం చూస్తే. ఎందుకంటే వారు 3 సార్లు మేయర్గా అధికారంలో ఉన్నారు. 3 సార్లు మేయర్గా అధికారంలో కూడా వారు అరాచక శక్తులతో ఈ రోజు ఎక్కడైతే కళకళలాడుతూ ఉన్న ఈడ్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, ఏ విధంగా ఫుడ్ కోర్ట్లు అయితేనేమి, మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ హాస్పిటల్ అయితేనేమి, ఈ విధంగా ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ మా హయాంలో కూడా ఉన్నాయి కదా. మాకైతే ఇవన్నీ డెవలప్ చేయాలని ఆలోచనే రాలేదు. కేవలం శుద్ధి యంత్రాలతో మంచి గోదావరి పక్కనే ఉన్న మంచినీటిని ఏర్పాటు చేయాలన్న ఆలోచనే మా చేతుల్లో లేనిది. ఈ రోజున కరోనాతో 2 సంవత్సరాలు అయిపోయినా ఒక ఎంపీగా ఆ రోజున ఎంత డెవలప్మెంట్ చేశారు. గతంలో ఏ ఎంపీ ఎమ్మెల్యే కూడా ఎన్నిసార్లు ఫ్లైఓవర్లకి, మోరంపూడి ఫ్లైఓవర్లకి కొబ్బరికాయలు కొట్టి మర్చిపోయారో, ఎంతమంది ప్రాణాలు పోయాయో, ఎంతమంది ప్రాణాలు బలి అయ్యారో. అదే ఎంపీ భరతరామ్ గారు ఈ రోజున వారు మోరంపూడి ఫ్లైఓవర్ ఒక శపథం చేసి ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళందరూ కూర్చుని రాజేసిన అవసరం లేదన్న దాన్ని తీసుకొచ్చి ఇంతమంది ప్రాణాలు పోయాయి అని చెప్పి ఆయన సొంత నిధులతో మీరెవ్వరూ చెప్పిన నా ఆస్తులమ్మైనా కూడా నేను చేస్తానని చెప్పి ఈరోజు ఫ్లైఓవర్ పూర్తి అయిపోయే పరిస్థితికి వచ్చిందంటే అది ఒక్కటి చాలు మీకు అందరికీ కూడా. ఆ ఒక్కటి ప్రజలందరూ కూడా రాజమహేంద్రంలో ప్రజలే కాదు, చుట్టుపక్కల ఇంతమంది ప్రాణాలకు ఈ విధంగా భరతరామ్ గారు ఇంత శబ్దం చేసి ఈ రోజున కొబ్బరికాయ కొట్టే స్థితికి వచ్చేసారంటే శంకుస్థాపన తెచ్చి ఎంత కేవలం సంవత్సరం కాలంలోనే ఆయన చేస్తుంటే ఎవరూ అనుకోలేదు. కానీ ఈరోజు చూస్తుంటే అర్థమవుతుంది భరతరామ్ గారు ఏ విధంగా చేశారో. వారు ఉన్న రోజుల్లో రాత్రి 8 అయితే కంపల్సరీ పార్క్ అయితేనేమి, ఈ రోజున ఏదైతే హ్యాపీ స్ట్రీట్ కానీ, ఈడ్ స్ట్రీట్ కానీ, అదేవిధంగా పుష్కర ప్లాజా అయితే కేవలం అక్కడ ఉన్న రైల్వే క్వార్టర్స్ అంత అరాచక శక్తులతో కేవలం గంజాయి ప్యాచ్తో అదంతా అంత ఇదిగా సిటీ మధ్యలో ఉన్నది కూడా ఈ రోజును చూస్తుంటే ప్రజలందరూ కూడా కళకళలాడుతూ జీవకళ రాజమహేంద్రవరానికి ఈరోజు జీవకళ వచ్చింది. గతంలో ఏ విధంగా ఉండేది? ఏదో భూత్ బంగ్లాలకు ఏ వీధికి వెళ్ళినా కూడా, ఆర్ట్స్ కాలేజీకి వెళ్తే ఎట్లా ఉండేది, కంబాసరీ దగ్గరికి వెళ్తే ఎట్లా ఉండేది, ఈరోజు హ్యాపీ స్ట్రీట్ సండే వచ్చిందంటే యూత్ అందరూ, పిల్లలందరూ, కుటుంబ సభ్యులతో ఏ విధంగా వాళ్ళు ఆనందిస్తున్నారంటే కేవలం పర్యావరణ ప్రకృతితో ఆనందిస్తున్నారు. పార్కులు అయితేనేమి ఈ విధంగా వాళ్ళందరూ హరిత అని చెప్పి హరిత యువతని పెట్టి చెట్ల పెంపకానికి, పర్యావరణ పరిరక్షణకి ఈ విధంగా కేవలం 300 కోట్ల నిధులతో ఏ విధంగా రాజమహేంద్రవరంలో ఒక సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మెడికల్ కాలేజీ దగ్గర నుంచి డెవలప్మెంట్ చేశారంటే మీకు ఏమీ ఆనట్లేదు. ఎందుకంటే మీకు ఆనదు. పచ్చకామెళ్ళ వాళ్ళకి అంత పచ్చగానే ఉంటుందని చెప్పి 19 సంవత్సరాలు మీ హయాంలో ఈ రోజుకి స్టిల్ ఎమ్మెల్యేగా కూడా మీరే ప్రజలు ఏం అందుబాటులో ఉన్నారు, ఏం చేశారని ఈరోజు మీరు మాట్లాడటానికి ఏముంది? మీ ఉనికి కేవలం కాపాడుకోవడానికి మీరు ఈ రోజు ఈ విధంగా కూర్చుని కార్పొరేట్లు అందరికీ పాపం జాలి వేస్తుంది. మీరందరూ ఇప్పుడు నిద్రపై కళ్ళు నొప్పులు వచ్చినట్టున్నారు. మీకు అందరికీ ఏం కనబడలేదు. చూస్తుంటే భరతరామ్ గారు అభివృద్ధి రాజమహేంద్రలో జీవకళ ప్రజలలో మీకందరూ కూడా బయటకు వచ్చి మాతో వాడు మీకు అన్ని చూడండి ఏ విధంగా ఉందో. మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఈ రోజున ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి
రెడ్డి గారు ఎంతైతే కట్టుకొని అభివృద్ధి సంక్షేమ పథకాలను కూడా ఏ విధంగా చేస్తున్నారో రాజమహేంద్రలో అదే పద్ధతితో మా అందరికీ కూడా మా సీఎం గారు ఏదైతే ఇచ్చారో ఆ విధంగా భద్రం గారు మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. ఈ రోజున కేవలం ఒక్క రోజున ఇళ్ల పట్టాల విషయంలో చూడండి ఏ విధంగా ఒక్క రోజు ఇళ్ల పట్టాలు ప్రజలందరికీ కూడా 27,000 మంది 26,000 ఇళ్ల పట్టాలు ఒక రోజులో ఎంత కష్టపడి 4 రోజుల తాడేపల్లిలో కూర్చుని ఇంత క్రిటికల్ టైంలో కూడా ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చారు. మాట ఇస్తే మాట తప్పనని మన సీఎం గారు చెప్పినట్టే రాజమహేంద్ర భర్త గారు కూడా మాట ఇస్తే మాట ఏ విధంగా దాన్ని కట్టుబడి ఉంటారో మనం అందరం చూసిన కానీ మీరు మరొక అది కానీ మాట్లాడాల్సిందాం. మాజీ కార్పొరేటర్లు తెలుగుదేశం కార్పొరేటర్లు మాట్లాడారు డెవలప్మెంట్ గురించి. ఈరోజు డెవలప్మెంట్ వాళ్ళ కళ కనపట్టలేదా? ఎవరైతే ఉదయ్ శ్రీనివాస్ గారు మాట్లాడారో ఆయన నివసించే దామపేటలో సిసి రోడ్లన్నీ మేమే ఇచ్చాం కదా. ఈరోజు ఎంత అందంగా తీర్చిదిద్దాం దామపేట రోడ్లు. గతంలో ఎంతో కాలం నుంచి మా వాసనశెట్టి గంగాధరం గారు కార్పొరేటర్గా ఉన్నప్పటి దగ్గర నుంచి 42వ వార్డులో కొత్త రోడ్డు ఎంతో సమస్యలతో ఉండేది. మా భద్రాం గారు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ వేరే చోట స్థలాలు శాంక్షన్ చేయించి ఆ రోడ్డు చేయించింది మేము కదా. మీరు గతంలో మేము కార్పొరేటర్ల కింద ఉన్నప్పుడు మీరు ఈస్ట్ స్టేట్ రైల్వే స్టేషన్ డెవలప్ చేసి ట్రాఫిక్ తగ్గించాలని మేము అనుకున్నప్పుడు ఈ బుచ్చి చౌదరి గారు మీ కార్పొరేటర్లు అందరూ అడ్డుపడి ఆ రోడ్డు డెవలప్మెంట్ ఆఫ్ చేసి మీరు కదా. మీరా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు ఏ రోడ్డు చూసుకున్నా కూడా ఎంత అందంగా తీర్చిదిద్దామో ఎంత కలకలాడుతుందో ప్రజల దగ్గరికి వెళ్దాం. మీరేం చేశారు మేమేం చేసాం అని చెప్పండి. మేము ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ లో ముందుంటాం. మేము ప్రతి రోడ్లు కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దాం. ఈరోజు ప్రతి చోట కూడా మంచి రోడ్లు ఇచ్చాం. ఎన్నో విధాలుగా డెవలప్ చేస్తాం, ఇంకా చేస్తాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేసిన వాళ్ళందరూ కలిపి టీడీపీ వాళ్ళందరూ కలిపి కొన్ని విషయాల మీద స్పందించారు. వాళ్ళ తప్పేం లేదు వాళ్ళు స్పందించడంలోనూ. వాళ్ళకి పాపం అవగాహన లేకపోవడం వల్ల 4 సార్లు కార్పొరేట్గా చేసిన ఉదయ్ సింగ్ గారు కూడా కనీసం భర్తరం ఎంపీ అయ్యాక ఆ వార్డులో సీసీ రోడ్లు వేసారన్న విషయం కూడా ఆయన తెలియదు. ఆయన ఎప్పుడు ఒక రోడ్డు కూడా వేయించుకోలేకపోయాడు. అది ఎవరి తప్పు అనేది ఎవరికి తెలుసు. 3 సార్లు ఫస్ట్ బ్యాచ్ విజయలక్ష్మి గారు, పండబాబు గారు, మేమందరం ఆ రోజు కూడా మేమేంటంటే మెజార్టీ కార్పొరేటర్ మేము ఓన్లీ మేయర్ డైరెక్ట్ ఎలక్షన్ మేయర్ అతను అయ్యాడు తప్ప ఏ డిసిషన్ అన్నా మేమే చేసాం. పుష్కరాలు కూడా మేమే నిర్వహించాం, కార్పొరేషన్ నిర్వహించింది. ఆ రోజు ఇంకా చాలా సీనియర్స్ చాలా మంది ఉన్నారు పత్రికలు, వీళ్ళందరికీ తెలుసు. ప్రతి విషయం కూడా మేయర్ ప్రతి విషయంలో బతిమాలి ఒక విషయం నాకు ఒక చిన్న విషయం చేసి పెట్టాను. మేము డిసిషన్ మేకర్స్ తప్ప వాడు డిసిషన్ మేకర్స్ సార్. టెక్నికల్గా ఆయన ఒక 500 ఓట్లు ఎంత తేడాలో మేయర్గా ఎలక్ట్ అయ్యాడు. ఆయన కూడా జెంట్మెనే అందరూ కలిసి ఉమ్మడిగానే రాజమండ్రి అభివృద్ధికి పాటుపడ్డాం ఆ రోజు ఆయన చక్రవర్తి గారు టైంలోను. కానీ తర్వాత ఏమైందంటే ఇది కమర్షియలైజ్ అయిపోయి నిన్న నేను చూశాను ఎవరో చెప్తున్నారు కట్టిన రోడ్డు గౌతమి ఘాట్ రోడ్డు మేమే వేసాము, ఇది పుష్కర రేవులు అన్నీ మేమే కట్టించామని. నేను మున్సిపల్ హై స్కూల్ చదువుకున్నాను 79-80 బ్యాచ్లో. ఆ బ్యాచ్లో ఫస్ట్ టైం 79లో నేను 9th క్లాస్ 8th క్లాస్లో ఉండగా పుష్కరాలు వచ్చినాయి. మా స్కూల్ పక్కనే చెన్నారెడ్డి గారు వచ్చి గోదావరి మాత విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఆ రోజు ఇసుక పాట అదంతా స్కూల్ నుంచి వచ్చి లోపలికి సత్తా ఇసుకలో ఆగిపోయేవాడు, ఇసుక అది ఉండేది. ఆ రోజు ఘాట్ మొదలైంది. ఆ రోజు నుంచి ఘాట్ మొదలయ్యి అలాగే ఎక్స్టెన్షన్ అయ్యి మొన్న వచ్చేవాడికి కోట్లింగాల ఘాటు దుర్గమ్మ ఘాటు మధ్యలో వచ్చిన ముక్క కట్టాడు. అదేదో మేము ఎన్ని కిలోమీటర్లు కట్టిస్తాం అన్ని కిలోమీటర్లు కట్టిస్తాం అని చెప్తారు. ఏంటంటే జనాభా ప్రకారం ఇంత జనాభా వస్తారు, ఈ సంవత్సరం జనాభా వస్తారన్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇరిగేషన్ ఘాట్లు ఈ ఘాట్లను నిర్మిస్తారు. 79 జనాభాకి
చెప్తారు. మీ పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు డెవలప్మెంట్ అనేది. మీకు మన 9వ వార్డులో ట్యాక్స్ పేయర్స్ అందరూ అస్మానికి వచ్చి డివి వెంకటపతిరాజు కమిషనర్ దగ్గరికి వచ్చి 100 సార్లు అడిగేవారు. మా కాలువ కట్టించి ట్రైన్ కట్టింది, ఎన్ని ట్రైన్స్ కట్టించారు, ఎన్ని ట్రైన్ కట్టించారు. ఎవరన్నా సరే ఓపెన్ గా డిబేట్కి వస్తే మేమంతా సిద్ధం. ఎవరి హయాంలో ఎలా జరిగింది. 2003లో ఫస్ట్ కార్పొరేషన్ ఎలక్షన్ అయ్యాక 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక 2014 దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగింది. తర్వాత 2019 వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అభివృద్ధి జరిగింది తప్ప అంత ముందు ఒక్క వేసవత్తు ఏమీ చేయలేదు. ఎందుకంటే 83లో పార్టీ పెట్టినప్పటి నుంచి నాకు తెలుసు స్థానిక ఎమ్మెల్యే గారు ఐఎన్టీ ఫ్లైఓవర్ కడతా అన్నారు. నాకు తెలుసుండగా లేదు. జగన్మోహన్ రామ్మోహన్ రావు ఆర్మీ మినిస్టర్ అయ్యాక ఐఎన్టీ ఫ్లైఓవర్ కట్టారు. సెకండ్ నన్న యూనివర్సిటీ కానీ 4th బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అభివృద్ధి జరిగిన కార్యక్రమాలు తప్ప వీళ్ళు ఏమీ చేయలేదు. నిన్న ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు మేమే చూసాను. నేను ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు వైండింగ్ చేస్తుంటే ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ ధర్నా చేసి నిరహారదక్షణ చేశారు. రిలే నిరహారదక్షణ చేశారు. మీకు అందరికి గుర్తుంటుంది సీనియర్ సేవలు ఉంటుంది. ఆ రోడ్డు వేయకుండా ఎన్నో సంవత్సరాలు అవుతాయి. అది మొన్న 2 years బ్యాక్ నుంచి డెవలప్ చేసుకుంటూ వైండింగ్ చేసుకుంటూ ఈ రోజు అది ఒక షేప్ వచ్చింది, ఒక డెవలప్మెంట్ జరిగింది. అదే ఆయన తెలియదు. ఆయన అలా కార్పొరేటర్ అయితే 2003 జనవరికి అయితే పుష్కరాలకి 15 ఆగస్టు కల్లా ఆ వార్డులో కూడా చుట్టుపక్కల కూడా అంటే ఒక కసిగా పనిచేసేవాళ్ళం. ఆ రోజు నాన్ పొలిటికల్ గా పనిచేస్తాం సార్. ఆ రోజు చెప్పకూడదు. ఆ రోజు ఉన్న ఎమ్మెల్యే కానీ మేయర్ గారు కానీ డెవలప్మెంట్ ఎవరికి రోడ్స్ కావాలి, ఎవరికి ట్రైన్స్ కావాలనే కాన్సెప్ట్ పనిచేస్తే తప్ప తర్వాత కొంచెం రకరకాలుగా మలుపులు తిరిగి పొలిటికల్ అయింది. అలాగే కార్పొరేషన్ ఎలక్షన్ ఆపిందే వాళ్ళు, అది వేరే విషయం అనుకోండి. అలాగే నిన్న ఇళ్ల పట్టాలు బోగస్ అన్నారు. దాని మీద ఓపెన్ డిబేట్ మేము సిద్ధం. ఎవరినో వస్తాడా 25,000 ఇళ్ల పట్టాలు ఎలాగొచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి అనేది మేము ఓపెన్ గా అందరికీ చెప్పగలం. అలాగే నిన్న రెడ్డిమణి గారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఆదిత్య అప్పారావు గారికి ఎమ్మెల్సీ ఎలాగొచ్చిందో సుబ్బారెడ్డి గారిని అడిగితే చెప్తారంట. సుబ్బారెడ్డి గారిని అడగక్కర్లేదు. 2014 మున్సిపల్ ఎలక్షన్ వచ్చి టీకే విశ్వేశ్వరరెడ్డి కళ్యాణ మండపంలో మీటింగ్ పెడితే మహేశ్వరరెడ్డి గారు అబ్జర్వర్కి వచ్చారు. ఎందుకంటే మహేశ్వరరెడ్డి గారు ఓపెన్ మీటింగ్ లో చెప్పారే అప్పారావు నీకు ఎలా వచ్చింది, రూపాయి ఖర్చు పెట్టుకుని ఎమ్మెల్సీ అయ్యో, ఈ ఎలక్షన్ నువ్వు కొంచెం మీద తీసుకొని చెప్పాడు. ఓపెన్ చెప్పాడు. తర్వాత రికార్డ్స్ కూడా ఉంటాయి. ఎలా వచ్చింది ఇప్పుడు ఎమ్మెల్సీ అయిపోయాక ఆ భూముల్లో అవినీతి జరిగిపోయింది మీరే మాట్లాడారు. ఆ భూముల్లో అవినీతి జరగలేదు అనేది హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చాక ఇంకా అవినీతి ఏంటి? జడ్జిమెంట్ వచ్చింది కదా, జడ్జిమెంట్ లేకపోతే మీరు ఏ ఆపన్నా చేయొచ్చు. హైకోర్టు అయినా అమాయకంగా జడ్జిమెంట్ ఇస్తుందా? ఎందుకు కూడా అంటే ఫేక్ న్యూస్ లో ఫేక్ మాటలు మాట్లాడుతూ ఏదో ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ భారతరామ్ గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన అందరూ కూడా ఒకటే అడుగుతాం. సిద్ధం అనే కాన్సెప్ట్ పెట్టాం. సిద్ధం అభివృద్ధికి సిద్ధం అంటున్నాం. వాడు చూసాడు, వాడు లక్ష్యం చూసాడు, యుద్ధానికి సిద్ధపడి. ఏడు యుద్ధాలు ఎవరితో యుద్ధం చేస్తారు? ప్రజలతో యుద్ధం చేస్తారా, బార్డర్స్ యుద్ధం చేస్తారా? ఏడు యుద్ధం అభివృద్ధి మీద యుద్ధానికి సిద్ధంగా ఉండండి. అభివృద్ధి ఎలా చేస్తాము, ఎలా చేయాలి, గతంలో ఏం తప్పులు చేసుకుందాం అని ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. 3 times చేశారు మీరు, ఓకే మంచో చెడు జరిగింది చేశారు. ఇక ముందు ఈ 19 నుంచి ఇప్పుడు జరిగిన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన అభివృద్ధి మీద కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధి మీద కానీ మేమంతా ఓపెన్ డిబేట్ గా ఉన్న కార్పొరేట్లు అందరం కూడా సాక్షరం మేము దానికి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అదే చెప్తాను, దానిగా చెప్తాను సార్. ఇళ్ల పట్టాలు అనేది 312 కోట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసి అది ఓపెన్ గా ఇచ్చారు. ఒక ఇళ్ల పట్ట గవర్నమెంట్ ఇచ్చిందంటే నాలుగు తీసుకోవడం మంచిది. ఎప్పుడైనా ఒక ఇళ్ల పట్ట ఇచ్చారా? వీళ్ళు ప్రభుత్వంలో ఎవరికైనా ఒక ఇళ్ల పట్ట ఇచ్చారా? ఆవులో ఇళ్ల పట్టాలు కానీ, సైటెడ్ సిటీలో ఇల్లు కానీ, లేదా నారాయణపూర్లో ఫ్యామిలీ కానీ, తొట్టిలో కట్టిన ఇవి కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది తప్ప వీడు ఒక ఇల్లు కట్టించడం కానీ, ఒక ఇల్లు పట్ట ఇవ్వడం కానీ చేశారా? ఆవులో ఇల్లు ఇచ్చాక ఇల్లు ఇచ్చిన రోజు వచ్చి ఇళ్ల పట్టాలు చింపి పడేశారు. ఆవిడ మీరందరూ ప్రత్యక్షంగా చూస్తుంటారు.
అభివృద్ధికి సుందరీకరణకి తేడా తెలియట్లేదు వీడికి అని చెప్పి అంటే అభివృద్ధి అంటే ఏంటి, సుందరీకరణ ఏంటి చెప్పండి. అభివృద్ధి అంటే ఏంటి? ఇప్పుడు ఒక మనిషి జీవితం ఒక పాకలో బ్రతుకుతుంటే ఒక ఫ్యామిలీ చిన్నపిల్లలు కానీ వాడు కానీ వాడి జీవితం ఒకలా ఉంటుంది. వాడు ఒక ఫ్యామిలీ హౌస్ లో కానీ ఒక సిమెంట్ ఇంట్లో కానీ ఉంటే వాడి జీవితం మారుతుంది. అంతే కదా అభివృద్ధి కదా. పిల్లలు ఈ రోజు పెట్టుబడి పిల్లల మీద పెట్టుబడి పెడతారు జగన్మోహన్ రెడ్డి అన్నవాడు. ఈ రోజు పిల్లలే భవిష్యత్తు. వాళ్ళ చదువులు పిల్లలు చిన్న చిన్న పనుల్లోకి 100 రూపాయలకి 150 రూపాయలకి కూలి పనులకి వెళ్ళే వాళ్ళందరినీ కూడా స్కూల్ పంపించి ఇంగ్లీష్ మీడియంలో చదివించి నేను ఈ రోజుకి బాధపడతాను. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఢిల్లీ కానీ బొంబాయి కానీ వెళ్ళామంటే అక్కడ హిందీ రాదు మనకి ఇంగ్లీష్ రాదు. ఎంత సిగ్గుపడతాం అంటే అంత సిగ్గుపడతాం. ఈ రోజు 5th క్లాస్ పిల్లలు మా గవర్నమెంట్ స్కూల్లో 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలు అద్భుతంగా మాట్లాడుతున్నారు పిల్లలు. వాళ్ళ కదా అభివృద్ధి అంటే వాళ్ళు కదా. అభివృద్ధి అంటే వాళ్ళని మనం డెవలప్ చేయడం, పిల్లలను పేదరిగా పెంచడమే కదా. ఈ రోజు జిఎస్టి రాష్ట్రంలో పోటీ పడుతుంది మిగతా రాష్ట్రాలు. తెలంగాణ రాష్ట్రం కూడా పోటీ పడుతుంది. అంటే అభివృద్ధి జరుగుతున్నట్టు, వ్యాపారం జరుగుతున్నట్టు ఇది కదా. పిల్లలు అందరూ ఒక ఏడుపు ఉందండి. చాలా మందికి డబ్బున్న వాళ్ళందరూ ఒక ఏడుపు ఉంది. పంచిపెట్టేస్తున్నాడు. ఎవరే పంచిపెడుతున్నాడు? ఒక 15,000 నీకు తల్లికి ఇచ్చిందంటే ఆ తల్లి రేపు పొద్దున్న ఆ పిల్లలకు బట్టలో ఏదో కొని అది మార్కెట్ లోకి వస్తుంది. మార్కెట్ బిజినెస్ అవుతుంది, రొటేషన్ అవుతుంది. అదే మీకు 1 కోటి వేసినట్టుకి సుజనా చౌదరికో సీఎం రమేష్ కో ఒక 1000 కోట్లు వచ్చిందంటే వాడు తీసుకొని బ్లాక్ లో దాచుకుంటాడు. అదే పేదవాడికో 10,000 వచ్చిందంటే 10 మందికి పబ్లిక్ లోకి వస్తుంది. కిరాణా కొట్టుకో, బట్టల కొట్టుకో, చాక్లెట్ షాప్ లో ఏదో పనికి వస్తుంది. అది అంత తప్ప అభివృద్ధి అంటే ఏదో అడుపు తినేలాగా వీళ్ళు ఏదో దాచేసుకొని బ్లాక్ మనీ దాచుకొని వాడపేట 100 ఎకరాలు చేసేసుకొని అది అభివృద్ధి కాదు. రాజమండ్రి కోసం చూడండి, మెడికల్ కాలేజ్ వచ్చింది, ఫ్లైఓవర్ వచ్చింది. ఫ్లైఓవర్ మన కళ్ళ ముందు ఎంతమంది చచ్చిపోయారండి? ఎంతమంది చచ్చిపోయారు మన కళ్ళ ముందు? ఎవరికైనా వచ్చిన థాట్ వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? థ్యాంక్ యూ వెరీ రాజమండ్రిలో ఆదిరెడ్డి భవానీ గారు ఎన్నికైన తర్వాత అసలు ఈ రోజు వరకు ఎవరికైనా కనిపించారు? ఏ అభివృద్ధి చేశారో మీరు ఒకసారి చెప్పండి. ఎవరు రాజమండ్రి ఎమ్మెల్యే? రాజమండ్రి ఎమ్మెల్యే కనిపించకుండా పోతున్నటువంటి పరిస్థితి వాళ్ళ రాజమండ్రిలో ఉంది. ఇవాళ భరతరామ్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉంది. వాళ్ళు చేయాల్సినటువంటి ఫస్ట్ 2003లోనో 2004లో మన పుష్కరాలు వచ్చిన సమయంలో సుందరీకరణ అని మొదలుపెట్టారు. ఏ సుందరీకరణ చేశారో ఒకసారి చెప్పండి. ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ రోజు వరకు మీరు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఈ 4-5 సంవత్సరాల్లోనూ మేము చేసినటువంటిది మేము శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే రాజమండ్రిలో ఇవాళ డ్రైనేజీ వ్యవస్థని అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితుల్లో టోటల్ గా డ్రైనేజ్ వ్యవస్థ అంతరాన్ని ప్రక్షాళన చేసి టోటల్ గా కడుతున్నటువంటి సందర్భం. మొత్తం అన్ని కూడా ఇవాళ రేపు పొద్దున్న ముంపు గ్రామాలు ఇవన్నీ కాదండి, ముంపు ప్రాంతాలు అనేవి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కంపాల్ చెరువు చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది అనేది ఆ రోజు నుంచి మొన్నటి వరకు కూడా చూసాం. మరి ఇవాళ టికెట్ పెట్టుకుని కొనుక్కుని లోపలికి వెళ్ళి ఆ దృశ్యాలన్నీ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. ఆదివారం వస్తే రోడ్డు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎక్కడ ఏ సెక్టర్ లో పెట్టినా ఎక్కడికక్కడే సెల్ఫీలు తీసుకుంటూ మరి సోషల్ మీడియాలో పెట్టుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఈ సుందరీకరణలో భాగమైంది. ఇవాళ ఇంత మంచిగా చేస్తున్నటువంటి దాని మీద ఓటమి అనే భయంతో, ఓటమి అంచున ఉన్నామనేటువంటి భయంతో ఇవాళ అవాకులు చవాకులు పెడుతున్నటువంటి మా మిత్రులకి ఒకటే సమాధానం చెప్తున్నాం. మేము చేసింది మేము చేయడానికి చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏం చేశారో ఒకసారి మాకు చూపించండి. శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఆ శ్వేతపత్రం ఉంది, మనం ప్రజల్లోకి వెళ్ళిపోదాం. అంతేగాని లేని మాటలు మాట్లాడి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడదు. ఇవాళ భరతరామ్ గారు 4 రోజుల పాటు రాజధానిలోనే ఉంది, ఇవాళ తాడేపల్లిలో ఉంది. ఖచ్చితంగా
వాటిని తీసుకుని దాంతో పాటు మళ్ళీ ఇంకొక 4 కమ్యూనిటీ హాల్ నిర్మాణాలను కూడా అనుమతి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాదు, ఇతని వల్ల కాదు అనేటువంటి పరిస్థితి పోయి ఇవాళ తీసుకొచ్చి అందరికీ ఇచ్చి ఇవాళ అది చూసిన తర్వాత ఒక్కసారిగా ఈ తెలుగుదేశం జనతా పార్టీ లేకపోతే జనసేన పార్టీ వాళ్ళకి మొత్తం టోటల్ గా బీజేపీ వాళ్ళందరికీ కూడా నోళ్ళు మూతపడిపోయి వాటర్ భయంతో వాళ్ళ ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. రెడీగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా ఆ శ్వేతపత్రాన్ని సిద్ధంగా ఉండండి, ఆ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి, మేము కూడా చూపిస్తాం. ముందుగానే పదోన్నతులకు ఇచ్చారు, హైకోర్టు ఏం చెప్పింది అవన్నీ చెల్లవు అని. అలాగే మీరు ఇచ్చిన ఈ పట్టాలకి చెల్లితేయండి, హైకోర్టు నేనే చెప్పింది. ఎందుకంటే షెడ్యూల్ ముందుగా వారం రోజులు ఇచ్చిన ఏది చెల్లవు, చెల్లుబాటు కాదు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే పనిచేయడం జరిగిపోయింది సార్. అంతేగాని షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆటగాయకులు తీసుకుని పంచిపెట్టి కాదు, ఎవరి కాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఆన్లైన్ సార్, లేదు సార్, ఖచ్చితంగా దాని మీద వాళ్ళకి రైట్స్ కూడా చూపించినటువంటి పరిస్థితి సార్. అది చాలా కాలం అయింది హామీ పత్రం నుంచి. ఇది అధికారికంగా ఇచ్చినటువంటి పత్రం, ఆల్రెడీ సైట్ ఇచ్చేసారు. కోర్టు కేసు ప్లేసులు ఇస్తామండి, అది పేదల మీద కోర్టు కేసు కదా, అది కాకుండా ఉన్న ప్లేస్ ఎట్లా ఇస్తాం? అదే ఇస్తారండి. కానవరం, పల్లగడిలు, పాపవరం, దూరపూడి కాన్షన్ 3 చోట్ల ఉన్నాయి. డిఫరెంట్ ప్లేసులు ఇచ్చారు. అది ఎక్కడెక్కడ మనం ఇప్పుడు చెప్పలేండి. అంటే ఒక విషయం ఏంటంటే, పిక్కో ఇల్లు అనేది G+3 4వ అంతస్తుకి ఒక మనిషి ఎక్కాలంటే నువ్వు కానీ నేను కానీ మన పిల్లలు కానీ మన తల్లి కానీ ఎవరిని ఎక్కుతారా? ఉదాహరణకి నేనే 20,000 కట్టాను డబుల్ బెడ్రూమ్ కి. నాకు సింగిల్ బెడ్రూమ్ తెలుసుదని చెప్పి మళ్ళీ వెంటనే పొంగులు ఫస్ట్ దాని మీద కూడా సమాధానం నేను అంటే దానికి అది నీ పర్సనల్ సబ్జెక్ట్ ఇది చెప్పలేదు కానీ కామన్ గా అన్ని చెప్తాను. కట్టినప్పుడు టీడీపీ గవర్నమెంట్ కట్టాము. 4-3-20 అది ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడదాం. మాట్లాడి సింగిల్ ప్రశ్న మమ్మల్ని అవడానికి మా అభివృద్ధి వల్లే రాజమండ్రి 3 పర్యాయాలు రాజమండ్రి ప్రజలు మమ్మల్ని గెలిపించారని చెప్తున్నారు. మరి 3 సంవత్సరాలు మీరు అభివృద్ధి చేసామని అంటున్నారే, మాకు ఇచ్చింది ఎన్ని సంవత్సరాలండి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాతో పోయి 3 సంవత్సరాలు రాజమండ్రిని ఎంత అభివృద్ధి చేశారో నేను చెప్పకూడదు, మీరే చెప్పండి. మీ ప్రజలు రాజమండ్రి ప్రజలు, నా ప్రజలు, నా ఆడపడుచులు అని అంటున్నారే, మరి మీ ఆడపడుచుల కోసం ఇల్లు పట్టాలు ఇచ్చినప్పుడు మీరు ఎందుకంటే కోర్టులో వేశారు? పేదవాళ్ళకి ఇల్లు అవసరం లేదా? మీరు మట్టికి మంచి ఇళ్లలో ఉండాలి, మీరు మట్టికి శుభ్రంగా ఉండాలి, పేదవాళ్ళ మట్టికి ఇంటద్దులు కట్టుకుంటూ కరెంటు బిల్లు కట్టుకుంటూ అలా జీవనం సాగిస్తూ ఉండాలండి. అభివృద్ధి వేరే, సుందరీకరణ వేరే అంటున్నారు. కాలానికి అనుగుణంగా కొన్ని మారుతాయి. ఇప్పుడు భరతరామ్ గారు యంగ్ అంటే ఇప్పుడు కాలానికి అనుగుణంగా ఎలా ఉండాలో అలాగే సుందరీకరణ చేస్తారు. సుందరీకరణలోనూ కొంతమందికి జీవనోపాధిని ఇచ్చారండి. ఈట్ స్టేట్ చూసుకోండి, అక్కడ మనం వెళ్తున్నాం, ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాము, అక్కడ కొంతమందికి జీవనోపాధిని కల్పించారు. మీరేమైనా ఎవరికైనా జీవనోపాధిని కల్పించారా? అక్కడ మన ఎంజాయ్మెంట్ ఉంది, ప్లస్ అక్కడ జీవనోపాధి ఉంది. అలాగే హ్యాపీ స్ట్రీట్ చూసుకుందాం. హ్యాపీ స్ట్రీట్ లో పిల్లలకి విజ్ఞానాన్ని అందిస్తున్నారండి. అక్కడ పిల్లలు శనివారం ఆదివారం ఆడుకుంటున్నారు. ఎలాంటి ఆటలు? చెస్ ఉంది, క్యారమ్ బోర్డు ఉంది, క్రికెట్ ఉంది. వాళ్ళలో విజ్ఞానాన్ని వెలికి తీసే పజిల్ గేమ్ కూడా ఉంది. అక్కడ ఏముంది? విజ్ఞానంతో పాటు ఆటలు కూడా ఆడుకుంటున్నారు. అక్కడ ప్రజలు ఎంజాయ్ చేయట్లేదా? దాన్ని ఇష్టపడట్లేదా? మీరు నిజంగా అభివృద్ధి చేస్తుంటే ప్రజలు అది ఆహ్వానిస్తే ఈ అభివృద్ధి జరిగింది గవర్నమెంట్ లోను, మాకు తెలుగుదేశం గవర్నమెంట్ నచ్చిందని అంటే రండి ప్రజాక్షేత్రంలోకి. మేము ఎలా వచ్చి చెప్పుకుంటున్నాం, మీరు చెప్పుకోండి. ప్రజలే నిర్ణయిస్తారు గెలుపు ఓటములు అనేవి. అంతేగాని మేము చేసాము అది సుందరీకరణకి అభివృద్ధికి తేడా తెలియదంటే కాలానికి
చేసి 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 అది మొత్తానికి నాకే ఓపెన్ చేయలేదు. అంబాజర్ పార్క్ విషయంలో గజకిషోర్ గారు కూడా అభినందించారు ఎంపీ గారు. అది కూడా మరి మీ గవర్నమెంట్ లో మీ తెలుగుదేశం ప్రజలే అంబాజర్ పార్క్ గురించి మరి గణకృష్ణ గారు భరతరామ్ గారిని ఎంతగా అభినందించారో అది మీకు తెలియాలి. మేము చెప్పాలి కాదండి, మేము ఎవరు చెప్పుకోవట్లేదు మేము అభివృద్ధి చేస్తామని. ప్రజలకంటే ప్రజలు చెప్తున్నారు మీరు రాజమండ్రిని అభివృద్ధి చేస్తారు మళ్ళీ మీకు ఓటేస్తాం. అంతేకాకుండా పుష్కరాల టైంలోను మరి తీసుకొచ్చిన నిధులు కేవలం బ్లీచింగ్ లో ఎంత నిధులు ధ్వంసం చేశారండి. బ్లీచింగ్ లో ఎంత ఆక్రమణ జరిగింది, ఎంత డబ్బుని వెనకేసుకున్నారు. అది బయటికి రాకుండా బ్లీచింగ్ ని బ్లాస్ట్ చేశారు. అది ఎవరికి తెలియదండి, అందరికీ తెలిసిన విషయమే. మరి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇళ్ల పట్టాల విషయాలు మోసం చేశారా ఫేక్ పట్టాలని అంటున్నారే. గతంలో మీరు ఏమైనా అలా చేశారా? మరి మాకు అర్థం కావట్లేదు. మీరు కూడా ఆ పదంలోనే వెళ్ళారటండి. మరి టిట్కోయిలు ఉన్నాయి, జన్మభూమి కంటే డబ్బులు తీసేసుకున్నారు. మేము ఇల్లు తీసుకుంటే అక్కడ నాగవరంలోను సాటిలైట్ సిటీలో ఇల్లు ఇస్తే ఇగో మాకు పట్టాలు ఇచ్చారు, మన డబ్బులు కట్టాము, మా ఇల్లు ఏదో అడుగుతున్నారు. అంటే మీరు అవినీతి చేస్తారని ఒప్పుకుంటున్నారు కదా. మీ అవినీతిని బయట పెట్టకుండా మేమేదో చేస్తామని చెప్తారా? మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మీరు ఓడిపోతారని అపనమ్మకం మీలో ఉంది కాబట్టి దాన్ని పోగొట్టుకోవడానికి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు తప్పుతారు. జగన్ గారు మాట ఇచ్చారంటే మేము మాట ఇచ్చిన జగన్ గారు మాట ఇచ్చిన ఒకటే. జగన్ గారు మాట ఇస్తే ఎలా నిలబెట్టుకుంటారు, మా భద్రాం గారు కూడా అలాగే నిలబెట్టుకున్నారు. ఈ రోజు స్కూల్స్ విషయంలో చూడండి, అంతకుముందు మేము కార్పొరేటర్ గా ఉన్నప్పుడు వాష్రూమ్స్ లేవు పిల్లలకి, సరైన ఫుడ్ లేదు, కింద కూర్చుండేవారు. మరి నాడు నేడు కార్యక్రమంతో స్కూల్స్ ఎంత అభివృద్ధి చేశారు, అది అభివృద్ధి కాదండి. అది కనిపించట్లేదా? మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం విద్యలో చదువుకోవాలా, పేదోడి పిల్లలేమో చదువుకోకూడదా? మీకో న్యాయం మాకో న్యాయమా? విదేశీ విద్య మీద కోర్టుకు వెళ్ళారు. మరి విదేశీ విద్య ఏంటంటే వాళ్ళ పిల్లలు లండన్ లోనూ అమెరికాలో చదువుకోవచ్చట. మరి పేదోడి పిల్లడు మట్టికి ఇక్కడే చదువుకోవాలి, రిక్షావాడి పిల్లడు రిక్షా చదువుకోవాలి, కూలి పని చేసుకున్న వాడు పిల్లడు కూలి పని చేసుకోవాలి. మీ పిల్లల మట్టికి చదివేసుకొని అధికారంలో ఉండాలి, మా పిల్లల మట్టికి ఇలా గాలికి తిరగాల. మీకు న్యాయం మాకు న్యాయమా? మరి హాస్పిటల్స్ చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి చూడండి. ఎంతకు ముందు పేదవాడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అనడానికి భయపడేవాడు. ఇప్పుడు గొప్పింటాడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం చేయించుకుంటారంటే అది అభివృద్ధి కాదా? మీకు కనిపించట్లేదా అభివృద్ధి? ప్రతి దానికి అభివృద్ధి లేదు, మేమే చేస్తాంటే మేము 3 సంవత్సరాలు చేసిన అభివృద్ధి మీరు 15 సంవత్సరాలు కూడా చేయలేకపోయారు. అది చెప్పుకోలేక మీ ప్రజల్లోకి రాలేక మమ్మల్ని ఇలా తప్పుదో పట్టించి ఇలా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అభివృద్ధి అంటే మమ్మల్ని అడిగండి, మేము చెప్తాం అభివృద్ధి అనేది ఎలా చేస్తామని. ఇక రాబోయే తరంలో కూడా జగన్ గారి గవర్నమెంట్ లో భరత్ గారి హయాంలోను ఇంకా మరింత అభివృద్ధి చేస్తూ రాజమండ్రిని ముందుకు తీసుకెళ్తాం. మేమైతే సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా సిద్ధంగా ఉండండి. అందరికీ నమస్కారం అండి. ఇది నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కేవలం భయపడి పెట్టిన ప్రెస్ మీట్. ఎందుకంటే ఇన్నాళ్ళు అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంది, చూస్తూనే ఉన్నారు, కార్పొరేటర్స్ అందరూ కొడుకునే ఉన్నారు. సడన్ గా లేచేసరికి ఏంటి మన రాజమండ్రిలోనే ఉన్నామా అని వేరుగా నెగ్గేస్తున్నారు. రేపొద్దున మనకి ఇంకా ఏమీ లేదు అనేది ఒక భయం నుంచి పెట్టిన ప్రెస్ మీట్ నిన్నది. మేము అభివృద్ధి, సంక్షేమము, ప్రగతి ఇవన్నీ కూడా ఈ 3 ఆయుధాలు ముందుకు వెళ్తున్నాము. మేము సిద్ధంగా ఉన్నాము, మేము నెగ్గుతున్నాము. వాళ్ళు ఓడిపోతున్నారు. అందుకనే వాళ్ళందరూ కూడా కలిసి బాబాయ్ మేము ఓడిపోతున్నాం, అందుకే మాకు బాబాబు మీరు బీజేపీ రండి, బాబాబు మీరు జనసేన రండి, బాబాబు మీరు హస్తం రండి అని చెప్పి అందరి సాయం కోరి తెచ్చుకుంటున్నారు. గతంలో ఇలాగే మన టీడీపీ గవర్నమెంట్ వెళ్ళి బీజేపీకి వెళ్ళి నాకు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, నాకు నిధులు ఇవ్వలేదు, బైఫర్కేషన్ ఇవ్వలేదు అని చెప్పేసి విడిపోయారు. మళ్ళీ నిన్న వెళ్ళి వాళ్ళు సాయం తెచ్చుకున్నారు. ఎందుకు? ఓడిపోతున్నారు అనే ఒక భయంతో. ఈ రోజు కూడా అదే చెప్తున్నాను, ఈ వాళ్ళు టీడీపీ రాజమండ్రిలో టీడీపీ ఓడిపోతుందనే ఒక భయంతో నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అభివృద్ధి, సంక్షేమం మీద మేము జగన్ గారి ఇదిగా వెళ్తున్నాం. ఎందుకు మనకి రాజమండ్రిలో ఈ రోజు ఒక అభ్యర్థి
ఏమన్నారు, జగన్ అదేంటి పథకాలు అందితే ఓటేసేస్తారా, జనానికి కృతజ్ఞత లేదా? మీ ప్రెస్ మీట్ కార్డు నా దగ్గర వీడియో ఉంది, ప్లే చేస్తాను. జనానికి కృతజ్ఞత లేదు, పథకాలు అందినంత మాత్రాన ఓటేస్తారా? నేను సభాముఖంగా అడుగుతున్నాను. ప్రజలకి కృతజ్ఞత ఉంది. ఈ రోజు మేము ఫీల్డ్ లోకి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు మేము ఇది పొందాము, డెఫినెట్ గా జగన్ గారికి మేము ఓటేస్తాము అని చెప్పి వస్తున్నారు. గతంలో మీ మేనిఫెస్టోలో కూడా ఇవే పథకాలు ఉన్నాయే. నేను నెగ్గిన తర్వాత మీ మేనిఫెస్టోలో ఈ పథకాలన్నీ తీసేశారు ఎందుకు? ఆ రోజు మీరు నెగ్గిన తర్వాత పథకాలు తీసేశారు, ఈ రోజు మేము పథకాలు పెట్టామని మేము పెడతామని వస్తున్నారు. మళ్ళీ జనాలు మిమ్మల్ని నమ్మేయడానికే కదా, నమ్మించడానికే కదా. అలాగే పుష్కరాలకు వచ్చారు, 29 మంది చనిపోయారు, దాని గురించి మీరు ఎప్పుడు ఏ రోజు మాట్లాడరు. ఆ తర్వాత ఇంకా ఎన్నో మేము చేసాం అంటున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి ట్రైన్ రాజమండ్రి గట్లు చేశారు, ఈ రోజు మొక్కుకున్న సమస్యలన్నీ తీర్చారు కదా. స్కూల్స్, కాలేజెస్, ఒక తల్లి ఆవేదన ఏంటంటే ఇప్పుడు వరకు జగన్ రానంత వరకు స్కూల్స్ తీసుకున్నారంటే షూస్ కొనాలి, బుక్స్ కొనాలి, యూనిఫామ్స్ కొనాలి, ఇవన్నీ నాకు భయం వేసి స్కూల్కి వస్తే ఈ రోజు స్కూల్స్ తీస్తే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అన్ని జగనే చూసుకుంటున్నారు. అంటే పిల్లల చదువు అభివృద్ధి కదా. నేను ఇక్కడ ఉన్న మీ అందరికి అడుగుతున్నాను, మీ పిల్లలు చదివించుకుని వాళ్ళు ఉన్నత ఉద్యోగాలకు వెళ్తే అది మన అభివృద్ధి కాదా? మా పిల్లలు చదువుకోవాలి, మీ పిల్లలు చదువుకోకూడదు, వాళ్ళు అలాగే పని వాళ్ళ కింద ఉండాలి, ఇంగ్లీష్ మీడియం చదవకూడదు అంటే రేపు పొద్దున్న వచ్చే స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ అన్నిటికీ దూరం అవ్వరా? టెక్నాలజీకి దూరం అవ్వరా? ఈ రోజు ఇండియాలోనే కాదు, ఆ విదేశ అభివృద్ధి కూడా జగనన్న సాయం చేస్తున్నారు. నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే వాళ్ళకి భయం వేసింది. ఈ రోజు రాజమండ్రిలో భరతరామ్ గారు అన్ని విధాలుగా దూసుకుపోతున్నారు. ఆ భయానికి కంపెనీలై భయం వేసి ఎలా ఎదుర్కోవాలని చెప్పి ప్రెస్ మీట్ ఇప్పుడే వాళ్ళ కార్పొరేటర్స్ అన్ని నిద్ర లేపి మీరు లెగండి ఇక్కడ అంతా చాలా జరిగిపోతుంది, రండి ప్రెస్ మీట్ లో కూర్చొని మాట్లాడండి అని చెప్పి వాళ్ళని లేపి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడారు. మేము మాత్రం ఒకటే మాట్లాడుతున్నాం, అభివృద్ధి మాట్లాడుతున్నాం, ప్రగతి మాట్లాడుతున్నాం, సంక్షేమం మాట్లాడుతున్నాం. మా నాయకుడు చేసింది గర్వంగా కాలర్ ఎత్తి మాట్లాడుతున్నాము. మేము నెగ్గుతాము, రాజమండ్రి భరతరామ్ గారు నెగ్గుతారు, మళ్ళీ మా జగనన్న సీఎం గా అవుతారు. అది మీ అందరూ కూడా చూస్తారు. థ్యాంక్ యూ. 19 నుంచి 24 వరకు ఇందులో కరోనాకి 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు పోయింది. ఒకే ఒక్కడు అభివృద్ధి అంటే చెప్పింది భరతరామ్. ఒక రాజమండ్రికి అభివృద్ధి చేసి చూపించిన ఘనత ఎవరు ఉందంటే భరతరామ్కి. మరి గురించి మాట్లాడిన సోదరులు, ఇటుకో ఇల్లు ఒక్కొక్క జన్మభూమి కమిటీ 150 ఇల్లు తీసుకున్నారండి. 2014-19లో ఒక్కొక్క జన్మభూమి కమిటీలో కార్పొరేటర్స్ తీసుకున్న ఘనత తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఈరోజు మరి ఏదైనా మరి మా ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇల్లు స్థలాలు కేటాయిస్తే చెప్పడం జరుగుతుంది. చెప్తున్నాను. మరి ఎక్కడో శివారంలో ఆలస్యం ప్రాంతంలో ఎక్కడా లేని జనవంతా వస్తున్నారు. అది భరతరామ్ గారు చేసిన అభివృద్ధి కాదా? అలాగే కంపల్సరీ ఇవన్నీ కూడా చేసింది ఒకసారి ఆలోచించండి. చూసారు తప్ప అభివృద్ధి ఎప్పుడు చూడలేదు. అది భరతరామ్ గారు వచ్చిన తర్వాత వచ్చింది. మా ప్రభుత్వంలో ఒక పెన్షన్ తీసుకోవాలంటే ఇంటికి వస్తుంది. ఈ ప్రభుత్వంలో పెన్షన్ తీసుకోవాలంటే కాపులు కాసి చాలా కష్టపడేవారు పేదవాళ్ళందరూ కూడా, వృద్ధులు అందరూ కూడా. మరి ఈరోజు సంక్షేమ పథకాలు, మరి జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటికే వచ్చి మరి వైద్యం అందరూ ఇవన్నీ కూడా చూస్తున్నారు. త్వరలో మీరు చూస్తారు భరతరామ్ గారు చేసిన అభివృద్ధికి మరి ఫలితం ఎలా ఉంటుందో కూడా మీరే చూస్తారని చెప్పి సభముగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా సోదరులు అభివృద్ధి గురించి అన్నింటి గురించి అనర్గళంగా చెప్పగలుగుతారు. ఏ
మాట్లాడలేదు. అందుకు మీకు అందరూ కూడా తెలుసు. నిజానికి నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి మాజీ కార్పొరేటర్ అందరికీ కూడా తెలుసు. దాని మీద మాట్లాడుతున్నారు తప్ప గుండు లోతుల్లో వచ్చి భర్తరామ అభివృద్ధి చేశాడు అనేటటువంటి ఆలోచనతోటే నిన్న కూర్చున్న మాజీ కార్పొరేటర్ కూడా మాట్లాడారు. నేను దాని గురించి మాట్లాడలేదు. భరతరామ్ గారిని గతంలో తండ్రి గారితో కూడా వెళ్ళినప్పుడు మీరు త్యాగం చేయండి, మీ అబ్బాయిని నిలబెడదాం అని చెప్పేసి చెప్పగానే సరే తండ్రి త్యాగం చేశాడు, కొడుకు అప్పచెప్పారు. కొడుకు 1,20,000 ఓట్ల మెజార్టీతో రాజమండ్రిలో నెగ్గారు. తర్వాత ఈ మధ్యకాలంలో ఎంపీకైతే పోటీ చేయలేదు, ఎమ్మెల్యేకి అయితే పోటీ చేస్తామని చెప్పింది అందరికీ తెలుసు రాజమండ్రిలో. అవునా కాదండి? వెనకాల ఎవరు మాట్లాడకండి, అందరికీ తెలుసు. ఏమండి మరి నిజానికి చెప్పాలంటే మరి అదే భరతరామ్ గారిని రాజమండ్రి కొట్టాలి, రాజమండ్రి తెలుగుదేశం అడ్డా అని చెప్పేసి అన్నారు. కాబట్టి రాజమండ్రిలో నువ్వు ఎమ్మెల్యే గారిని పోటీ చేయాలని చెప్పేసి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసేటటువంటి భరతరామ్ని ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడం నేను సిద్ధం అండి, ఎంపీగా అయితే ఎంపీగా పోటీ చేయడం నేను సిద్ధం అండి, రెండట్లో ఏదైనా నేను సిద్ధంగానే ఉన్నానని చెప్పేసి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను. నువ్వు ఎంపీకి ఎందుకు పోటీ చేయలేనన్నావు? ఏంటి నీ భయం? ఎంపీ మీద అవాకులు చవాకులు మాట్లాడేవాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? 1952 ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఈ రోజు నాటి వరకు ఒక బీసీ సామాజిక వర్గానికి ఇవ్వకుండా ఉంటే మరి భరతరామ్ గారికి ఇస్తే 1,20,000 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఈ స్టిల్ ఈ రోజు నాకు రాజమండ్రి ఒక డాక్టర్గా గూడూరు శ్రీనివాస్ గారు ఒక డాక్టర్గా రాజమండ్రి ప్రజానికానికే కాదు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జనాలకందరికీ కూడా సుపరిచితంగా ఉన్నటువంటి డాక్టర్ గారిని పెడితే మీకు దమ్ము సత్తా కలేజా లేదు కాబట్టి ఇతర ఏరియాలను తెచ్చుకుంటారు. మీకు దమ్ము ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెట్టి చూడండి. ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు పార్లమెంట్ నిలబెట్టి చూడండి. తెచ్చుకుంటారు, వేరే వేరే తెచ్చుకుంటారు. ఇక్కడ మీకు తమలేదు కదా. 1952 నుంచి లేదంటే 83 నుంచి మీరు ఏ రోజైనా సరే రాజమండ్రిలో నివాసం ఉంటున్నటువంటి ఒక వ్యక్తికి పార్లమెంట్ సీట్ ఇవ్వగలిగారా? ఎందుకని రాబోయారు? మీకు ఇక్కడ దమ్ము లేదు. ఈ రెంచేపు మాట్లాడేది ఏంటంటే రాజమండ్రి మాట్లాడారు. రాజమండ్రి మీ ఎట్టగారు మీ సంఖ్యలో గెట్ట ఈసారి చూడండి కావాలంటే ఏమనుకుంటున్నారు? ఇంకోటి వస్తాడు బెల్ట్ తీస్తున్నాను చూడన్నారు. మా వాళ్ళకి తెలుసండి, తోలు తీయడం తెలుసు, తోలుని బెల్ట్ తయారు చేయడం తెలుసు. ఇంకోటి చూసారా పెడేల మంత్రం గారు అంటారు. ఈ పెడేల మంత్రం గారు పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ బెల్ట్తో ఆడే కొట్టుకుంటుంటారు, డబ్బులు వేస్తారని. వాళ్ళ బెల్ట్తో ఆడే కొట్టుకుంటుంటారండి, ఎవరో కొట్టరు. తెలుసా? మేము బెల్ట్ తయారు చేస్తాం, మీరు తోలు బెల్ట్తో మీరు తోలు వచ్చేస్తాం. వచ్చే ఎలక్షన్లో మీకు భయం దడ వణుకు పుడుకు పుట్టుకుంది. మీకు ఆ భయంతో ఎక్కడెక్కడో ఇందాక మా సోదరులు చెప్పినట్టుగా నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా 50 40 3 అంతస్తులు మెట్లు ఎక్కలేనన్న వాళ్ళందరూ కూడా బలి ఎక్కించి నిన్న కూర్చోబెట్టి తూతు మంత్రం ఆడించారా? మాకు దమ్ము సత్తా ఉంది. రేపు భరతరామ్ ఖచ్చితంగా అధిక మెజార్టీతో నెగ్గుతారు. పట్టాల ముందు మీరు మాట్లాడతారండి. నేను చెప్పమంటారా? 13 గజాలు పట్టా ఇచ్చిన చరిత్ర మీది. 27,000 పట్టాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి, జిల్లా కలెక్టర్ నుంచి, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ నుంచి వచ్చి మీరు ఎంతో పనికి ఒక్కడే మూడు అన్నట్టు మీరు ఎమ్మెల్యే మినిస్టర్లు మీరు మొగుళ్ళు ఇంకోళ్ళు అందరూ కలిసి వచ్చి ఏమిచ్చారు? 13 గజాలు పట్టా. నేను చెప్పడతా 7 పట్టాల గురించి మాట్లాడేది, అభివృద్ధి గురించి మాట్లాడేది. ఈవేళ శివలింగం ఉందంటే ఆ శివలింగం నేను స్టాండింగ్ కమిటీలో పుస్తకాలు స్టాండింగ్ కమిటీ చైర్మన్. నేను
స్టాండింగ్ కమిటీలో నేను ఆమోదించాను, శిలాపలకం చూసుకోండి, ఆ ప్రభుత్వం చూసుకోండి, ఈ సేవా కేంద్రాలన్నీ చూసుకోండి, ఏ కావాలో చూసుకోండి, మేము చేసామని చెప్పగలుగుతాం. మీకు ఇందాక మా ప్రసాద్ రాజనాథ్ గారు చెప్పారు 24 మంది కార్పొరేటర్లు నెగ్గాం, మీరు 20 మంది నెగ్గారు, అప్పుడు 44 వార్డులు. మీరు ఎందుకు మేలు చేశారు? అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్, తర్వాత ఇండైరెక్ట్ ఎలక్షన్. మీ ఇంట్లో ఎమ్మెల్యే నెగ్గారు, ఎంపీ నెగ్గారు, ఎమ్మెల్సీ మా భిక్ష వల్ల వచ్చారు. అది కూడా ఏమన్నారు, సుబ్బారెడ్డి గారిని అడిగి రావాలట. మీకు చెప్పట్లేదు ఆయన రాత్రులు లెక్కొట్టినామని ఇద్దరు చెప్పట్లేదా? సుబ్బారెడ్డి గారు మేము వెళ్ళి అడుకోండి, ఈయనేంది చెప్పట్లేదు, ఈయనగా దొంగ ఎవరండి? ఆదిరెడ్డి గారి వల్ల రాజమండ్రి రాజకీయం అంతా కలుషితం అయిపోయింది. మేము నోరిపోయామంటే చాలా వస్తాయి, చాలా తక్కువ ఉండండి. భరతరామ్ గారి గురించి మాట్లాడటానికి గోల్డెన్ స్పూన్ అయినా ఆ భూమి అంటారు. ఆ భూమిలో ఏం మాట్లాడతారు? ఆ భూమిలో ఏం మాట్లాడతారు? ఓటు తీర్పిచ్చింది, కంటెంట్ అవుతుంది, జాగ్రత్త చూసుకోండి. పిచ్చి పిచ్చి అసలు వేయద్దు. మాట మాటకి మీ రాజా చెప్పాడు అంటే మాలో మాకు చీరు వెళ్తే అందులో చిన్న ముక్క వస్తుందని ఆశ, ఆ కోరిక. పార్లమెంట్ సీట్ ఆయనకి ఇవ్వండి. మా ఎవరైతే పూడూరు శ్రీనివాస్ గారు ఉన్నారో ముందు నెగ్గినటువంటి భరతరామ గారి కంటే కూడా 10,000 ఓట్లు మెజార్టీతో తీసుకొచ్చి మేము రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా మేము చూపించగలుగుతాం. నువ్వు పోటీ చేసి నేను ఎమ్మెల్యే రావాలంటే, ఎంపీ చేసి ఎమ్మెల్యే రావాలంటే వచ్చాడు. నువ్వు ఎంపీకి ఎందుకు వెళ్ళకపోతావు? మీ దమ్ము సత్తా లేదా? వాడే చెప్తున్నా, అభివృద్ధి గురించి మాట్లాడాలన్నా, వేరే గురించి మాట్లాడాలన్నా మేము మాట్లాడగలుగుతాం, మీరు నోరు మెదపడం లేదు. హిందూ కమ్యూనిటీలు కానీ లేక ఒక మాట ముస్లిం కమ్యూనిటీలు కానీ, ఎస్సీ కమ్యూనిటీలు కానీ, బీసీ కమ్యూనిటీలు కానీ, అన్ని కమ్యూనిటీలకి కూడా మరి ఏదైతే ఆ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చారో అవి కూడా మీరు చెప్తున్నారు. అంచేత ఇంకోళ్ళు మాట్లాడదలుచుకున్నారన్నా